హాయ్ ఫ్రెండ్స్, సౌత్ కొరియన్ సినిమా అంటే ముందుగా గుర్తు వచ్చే పేరు మా డాంగ్ సేయాక్ అలియాస్ డాన్లీ. ఈ వీడియోలో మీకు డాన్లీ నటించిన టాప్ 8 మూవీస్ గురించి చెప్తాను. డాన్లీ వరల్డ్ ఫేమస్ యాక్షన్ హీరో. ఇంకా స్క్రీన్ ప్రెజెన్స్, తన పవర్ఫుల్ పంచ్ యాక్షన్ సీన్స్ తో కోట్లాది మంది ఫ్యాన్స్ ను తన వైపు తిప్పుకున్నాడు. ఇక లిస్ట్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తూ ఉంటాను. నెంబర్ 8 ద విలేజర్స్. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ. డాన్లీ ఈ మూవీలో స్కూల్ బాక్సింగ్ కోచ్ గా యాక్ట్ చేశాడు. ప్లాట్ ఏంటంటే, ఒక విలేజ్ లో ఒక అమ్మాయి మిస్ అవుతుంది. ఆ అమ్మాయి మిస్ అయినా ఆ విలేజ్ వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అసలు ఆ అమ్మాయి ఎలా మిస్ అయ్యింది, లాస్ట్ కి హీరో కనిపెట్టాడా లేదా అనేదే మూవీ. ఈ మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం సస్పెన్స్ అండ్ టెన్షన్ గా ఉంటుంది. థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 7 డీప్ ట్రాప్. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో చాలా ట్విస్ట్లు, సస్పెన్స్లు బాగా ఉంటాయి. ప్లాట్ ఏంటంటే, మ్యారేజ్ అయ్యి 5 years అయిన కపుల్స్ రిమోట్ ఐలాండ్ కి ట్రిప్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. అక్కడ డాన్లీ ఒక చిన్న రెస్టారెంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. వెళ్లిన కపుల్స్ అక్కడే ఉంటారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ కపుల్ లైఫ్స్ రిస్క్ లో పడతాయి. అక్కడ నుండి తప్పించుకోవాలి అంటే ఫైట్ చేయాలి. అసలు వీళ్ళని ట్రాప్ చేసింది ఎవరు, అక్కడ నుండి తప్పించుకుంటారా లేదా అనేదే మూవీ. ఈ మూవీ చాలా థ్రిల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్నట్టు ఉంటది. ఇంకా ఈ మూవీలో డాన్లీ స్టార్టింగ్ లో ఎంత సరదాగా ఉన్నాడో లాస్ట్ కు వచ్చేసరికి అంత వైలెంట్ గా ఉంటాడు. మూవీ కొంచెం స్లోగా ఉన్నా చాలా బాగుంటుంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి నచ్చుతుంది. నెంబర్ 6 ద బ్యాడ్ గ్యాస్ రెయిన్ ఆఫ్ చావోస్. యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో పోలీస్ అండ్ ఖైదీలకు మధ్య జరిగే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ప్లాట్ ఏంటంటే, ఒక బస్సులో ప్రమాదకరమైన క్రిమినల్స్ ని ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి తీసుకొని వెళ్తూ ఉండగా వాళ్ళు తప్పించుకుంటారు. వీళ్ళని పట్టుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని రెడీ చేస్తారు. ఆ టీం వీళ్ళని ఎలా పట్టుకుంటది అనేదే మూవీ. ఈ మూవీలోని కామెడీ యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. క్రైమ్ యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ మూవీని బాగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 5 డిరైల్డ్. ప్లెగ్స్ అని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ నలుగురు టీనేజర్స్ లైఫ్ లో ఎలా స్ట్రగుల్ అయ్యారు, ఎలా సర్వైవ్ అయ్యారు. ఇంకా ఈ మూవీలోనే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ప్లాట్ ఏంటంటే, ఇద్దరు టీనేజ్ బాయ్స్ ఇంట్లో నుండి పారిపోయి మరో ఇద్దరు పారిపోయి వచ్చిన టీనేజ్ గర్ల్ని కలుస్తారు. వాళ్ళందరూ కలిసి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గర ఉన్న మనీ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ లైఫ్ లోకి డాన్లీ ఎంటర్ అవుతాడు. డాన్లీ ఎంటర్ అయ్యాక వాళ్ళ లైఫ్ ఎలా మారిపోయింది, వాళ్ళ లైఫ్ ని కాపాడుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు అనేదే మూవీ. క్రైమ్ అండ్ థ్రిల్లర్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ నచ్చుతుంది. నెంబర్ 4 స్టార్ట్అప్. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో డాన్లీ ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. కామెడీ సీన్స్ సూపర్ గా ఉంటాయి. ప్లాట్ ఏంటంటే, ఒక టీనేజర్ స్కూల్ కి వెళ్ళను అని వాళ్ళ అమ్మతో గొడవ పడి ఇంట్లో నుండి బయటికి వచ్చేసి ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. అలా వర్క్ చేస్తూ ఉన్న అతని లైఫ్ లోకి డాన్లీ ఎలా వచ్చాడు, వచ్చాక ఆ టీనేజర్ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనేదే మూవీ. నెంబర్ 3 ద గ్యాంగ్స్టర్, ద కాప్, ద డెవిల్. ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీలో గ్యాంగ్స్టర్ గా డాన్లీ సూపర్ గా పర్ఫామ్ చేశాడు. ఇంకా పోలీస్ సైకో కిల్లర్ గా యాక్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. సైకో కిల్లర్ కి గ్యాంగ్స్టర్ కి అదే డాన్లీకి మధ్య జరిగే యాక్షన్ సీన్స్ చాలా బాగుంటాయి. ప్లాట్ ఏంటంటే, సిటీలో వరుసగా హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు చేసేది ఒక సీరియల్ కిల్లర్. ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి గ్యాంగ్స్టర్ పోలీస్ వాళ్ళతో కలుస్తాడు. అసలు ఆ గ్యాంగ్స్టర్ సైకో కిల్లర్ ని ఎందుకు పట్టుకోవాలి, గ్యాంగ్స్టర్ కి సైకో కిల్లర్ కి ఉన్న సంబంధం ఏంటిది అనేదే మూవీ. ఈ మూవీలో గ్యాంగ్స్టర్ అదే డాన్లీ ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది, చూసేయండి. నెంబర్ 2 అలాంగ్ విత్ ద గాడ్స్ ద లాస్ట్ 49 days. నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. ఇది ఒక ఫాంటసీ డ్రామా మూవీ. ఈ మూవీ 2017 లో రిలీజ్ అయిన అలాంగ్ విత్ ద గాడ్స్ ద టూ వరల్డ్ మూవీకి సీక్వెల్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఈ మూవీలో ఉండే విజువల్ ఫ్యాంటసీ సీన్స్ చాలా బాగుంటాయి. డాన్లీ ఈ మూవీలో ఒక మెయిన్ క్యారెక్టర్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ ని కంటిన్యూ చేయడానికి ఈ మూవీని తీశారు. చనిపోయి వచ్చిన హీరోని మరలా బతికించడానికి అక్కడ ఉన్న యమదూతలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అంతటా తానే చనిపోయాడా, ఎవరైనా చంపేశారా అనేదే మూవీ. మీరు ఫాంటసీ లవర్స్ అయితే ఈ మూవీని చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 1 ద అవుట్లా. అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీని కొన్ని రియల్ స్టోరీస్ ఆధారంగా తీశారు. ప్లాట్ ఏంటంటే, చైనాలో చైనా గ్యాంగ్, కొరియా గ్యాంగ్ అని 2 గ్యాంగ్స్ ఉంటాయి. వీళ్ళ గ్యాంగ్స్ మధ్యలో ఎప్పుడు కొట్లాట జరుగుతూనే ఉంటుంది. అలా జరగటం వలన సిటీ మొత్తం గందరగోళంగా ఉండటం వలన వీళ్ళని అదుపు చేయడానికి డాన్లీ రంగంలోకి దిగి ఎలా అదుపు చేశాడు అనేదే మూవీ. నార్మల్ యాక్షన్ మూవీలా ఉండదు, చాలా బాగా తీశారు మూవీని, చూసేయండి. ఈ వీడియోలో డాన్లీ నటించిన మూవీస్ చెప్పాను. మీరు ఏ మూవీ చూస్తారో, అలాగే నేను మిస్ అయిన డాన్లీ మూవీస్ గురించి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.